అటర్ప్లాప్ అయిన సభను గురించి మనం చెప్పడం కూడా అనవసరం కదా. చంద్రబాబు నాయుడు అంటే మోసాల నాయుడు అని ప్రజలందరికీ తెలుసు. ఆడ సభకి ఎవడు వస్తారండి? నువ్వు చెప్పిందే చెబుతున్నావు. నువ్వు చెప్పేది నేను ప్రజలకి ఇది చేస్తానని ఎక్కడన్నా నీ సభలో నువ్వు చెప్పి ఉంటావా? జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప నువ్వు చేసిందేంటి? లేదు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేశావు. ఏం చేశావో చెప్పురా. చంద్రబాబు నాయుడు నిన్ను మేము తిట్టి అడుగుతున్నాం. ఇప్పుడు దాకా మేము తిట్టలా, కానీ మా నాయకుడు చెప్పిన పద్ధతి ప్రకారం మేము అడుగుతున్నాం. సిగ్గు శర్మం లేకుండా, సీము రక్తం లేకుండా నా సభకు జగన్మోహన్ రెడ్డి గారి సభను బేరీజ్ చేసుకోమంటున్నావు. నువ్వు ప్రజలలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభంతా ఏం చెప్పాడు భీమిలిలో? ఆయన ఈ 5 సంవత్సరాలు చేసిన పథకాల గురించి వివరంగా చెప్పాడు. మీకు నచ్చితే, మీకు ఓకే అనుకుంటే మీ ఇంటికి మా పథకాలు వచ్చి ఉంటేనే నాకు ఓటేయమని చెప్పాడు. నువ్వేం చెబుతున్నావు? ఈ ముఖ్యమంత్రిని దించేసేయాలా, ఈడొక సైకో, నేనొక సైకో, నా కొడుకు ఒక సైకో, లేకపోతే వాడి పవన్ కళ్యాణ్ ఒక సైకో అని నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు మమ్మల్ని సైకో అన్నంత మాత్రాన మేము సైకోలు అవము. సైకో నువ్వు. ఆంధ్రప్రదేశ్ని 40 సంవత్సరాలు ఎన్టీ రామారావుతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న సొమ్మంతా దోసుకు తిన్న మాధవ కొడుకు నువ్వు. 54 గవర్నమెంటు ఫ్యాక్టరీలు కానీ, మిల్లులు కానీ, షుగర్ మిల్లులు కానీ అమ్మేసిన నా కొడుకు నువ్వు. నేను ఇవాళ ఈ గట్టిచ్చాను నాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే ఎవడన్నా నమ్ముతాడా? సిగ్గు సీము రక్తం ఉండాలా నీకు? ప్రజలలో కొలి చెప్పడానికి, నేను అది కట్టాను ఇది కట్టానని చెప్పడానికి సిగ్గు సీము రక్తం లేనోడు నీ అంటే ఇడిచేసిన నా కొడుకు. నిన్ను గోదావరి నది మీదనో కృష్ణా నది మీద గుడ్డలిప్పదీసి నిలబెడతాము 24 మే తర్వాత. నువ్వు ఎట్లా పారిపోతావు? నువ్వు పారిపోతావు, నీ కొడుకు పారిపోతాడు. ఈడ ఇరుక్కుంది అది, ఈడు పవన్ కళ్యాణ్ గారు ఒకడు ఇరక్కపోతాడు. వాని తాట ఎట్ట తీయాలో మేము తీస్తాం. వైసీపీ ఎమ్మెల్యేలలో తిరుగుబాటు మొదలైంది. ఎన్నికలు జరిగిన తర్వాత ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని చంద్రబాబు నాయుడు జోస్యం కూడా చెప్పారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు జోస్యంతో ఒక కుక్క పిల్ల కూడా అటు మారదు. మా పార్టీ ఖాళీ అవుద్దో, నీ పార్టీ ఖాళీ అవుద్దో చూసుకో. మేము ఆల్రెడీగా 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ప్రకటించాము. ఎవడన్నా నీ దగ్గరికి వచ్చాడా? అన్న నాకు జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వలేదు, నీ దగ్గరికి వస్తాను ఎవడన్నా వచ్చాడా? ఫస్ట్ వచ్చిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి నీ దగ్గరికి ఏమన్నా వచ్చాడా? మేము ఇన్ని మార్చినా, ఇన్ని చేసినా వాళ్లకు రెండో వేవ్ చూపించిన తర్వాతనే మేము ముందుకెళ్తున్నాం. నీ దగ్గరికి ఎవడన్నా వైసీపీ నాయకుడు ఎవడన్నా వచ్చాడా? నువ్వు ఊరికే ఏదో నాలిక ఉందని అడ్డగోలుగా మాట్లాడడం కాదురా ఒరే చంద్రబాబు నాయుడు. నీకు ఖచ్చితంగా మేము చెబుతున్నాం, నీకు కానీ వాడు పవన్ కళ్యాణ్కి కానీ పుట్టగతులు లేకుండా వెళ్ళిపోతారు. మీరు జనాలలో ఏది పడితే అది అడ్డగోలుగా చెప్పడం తప్ప ఇంకొకటి కాదు. వాడున్న రాధాకృష్ణ, వాడు నా కొడుకు బ్రోకర్ పని చేసుకునే నా కొడుకు ఇవాళ సైకిల్ మీద పేపర్ ఇచ్చుకుంటాడు. వాడు ఇవాళ 1000 కోట్లు ఎలా సంపాదించుకున్నాడు? నువ్వు ఇచ్చిన భిక్షే కదా. ఇవాళ నువ్వు ఎవరికైనా డబ్బు ఇవ్వగలుగుతావు, ఎవరినైనా ఇచ్చేసుకోగలుగుతావు. నీ అంత దరిద్రపు నా కొడుకు ఆంధ్రప్రదేశ్లో ఎవడు లేడని అందరికీ తెలుసు. వైసీపీ నేతలు ప్రస్తుతం డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు డైపర్లు వేసుకొని కాదు తిరిగేది. నీ కొడుకు నువ్వు వేసుకోకుండా ఉండు చాలు. మా పార్టీని గురించి మేము ఎవరిని మార్చుకుంటే, ఎక్కడ ఏమి మార్చుకుంటే నీకెందుకురా? మా పార్టీ వాళ్ళు మారుతారు, వెళ్తారో ఉంటారో ఉండరో. నీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా? 23 మంది పోయినసారి వచ్చారు. ఎమ్మెల్యేలకు ఉన్నాగా తీసుకున్నావు. 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ 23 మంది ఎక్కడున్నారో ఒక్కసారి చెప్పురా. ఆ 23 మంది ఎక్కడున్నారో ఒక్కసారి చెప్పు. ఒకరికన్నా నువ్వు టికెట్ ఇస్తున్నావా లేదా? చేతగాని నా కొడుకు చేతగానట్టు ఉండాలి. నీకు ఏమీ లేదు. ఈసారి వైసీపీ గవర్నమెంట్ వచ్చిందనుకో, నా కొడుక నిన్ను అడ్డంగా తీసుకెళ్ళి నిన్ను, నీ కొడుకును, నీ దత్తపుత్రుని తీసుకెళ్ళి రాజమండ్రి జైలు వేయడం మాత్రం గ్యారంటీ. అది ఎంత దూరం లేదు, ఒక 2 నెలలు 3 నెలలు టైం ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి తప్పదు. రాష్ట్రంలో ఆకుకూరలు దొరుకుతున్నాయి. రాష్ట్రంలో ఆకుకూరలు దొరకడం లేదు, కానీ గంజాయి దొరుకుతుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. నువ్వు పండించిన సేపు గంజాయే దొరికింది. నువ్వు పోయిన తర్వాత ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో ఎక్కడిదక్కడ బిగిచ్చేశారు. గంజాయి పండించింది ఎవర్రా? అరకులో అంతా నువ్వే గంజాయి పండించావు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడక్కడ కట్టడి చేశాము. గంజాయి ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెప్పురా. నువ్వు చెప్పు పలానాసారి గంజాయి దొరికింది, ఇది వైసీపీ నాయకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పండించిందని నువ్వు చెప్పగలుగుతావా?
అడ్డగోలుగా నోరు ఎట్టబడితే అట్ట మాట్లాడి ప్రజలలో చులకన అవ్వద్దు చంద్రబాబు నాయుడు. నువ్వు ఎంత అబద్ధం కూతలు చెబుతున్నావో నీ పార్టీకి కానీ నీ మీటింగులకు కానీ జనాలు వచ్చి వినడానికి ఎవడు ముందుకు రావట్లేదు. నువ్వేదో 200 500 మందు పాకెటో బిర్యానీ పొట్లం ఇచ్చి అవి తిని అన్నుంటి ఆ పొట్లాలు బయట ఇసిరేసి వెళ్ళిపోతున్నారు నీ సభలకు. వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయికి బానిసలు చేసి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నువ్వు 40,000 బెల్ట్ షాపులు పెట్టించేసి చీప్ లిక్కర్ అమ్మిచ్చేసి జనాలు చంపింది చాలక మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామా ఆడుతున్నావంటరా. రేపు నువ్వే అంటున్నావు కదా, నేను వస్తే క్వాలిటీ ఇస్తాను, మంచి మంది ఇస్తాను, తక్కువ రేటుకి ఇస్తానని. మా జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలేదుగా. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లగా అన్నీ రద్దు చేసుకుంటూ వస్తాను, అది ముట్టుకుంటేనే జ్వరం వచ్చేటట్టుగా ఉంటుంది, దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడతారు, ఒక స్టార్ హోటల్స్ తప్ప ఎక్కడ అమ్మకుండా చేస్తానని చెప్పాడు. కానీ పూర్తిగా మఠమాసం చేస్తానని ఆయన చెప్పలేదు. మేము చేసి చూపిస్తాము. నువ్వు ఇంకొక ఈ ఎలక్షన్ అయిన తర్వాత నీ పరిస్థితి, నీ కొడుకు పరిస్థితి, నీ పార్టీ పరిస్థితి ఏమొద్దో అది గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు. పన్నుల బాధలతో జగన్ పేదల రక్తం తాగుతున్నాడని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కడ పన్నులు వేశారా? ఏ పన్ను అని పెరిగిందా? ఈ రోజుకి ప్రజలు రావాలి కదా బయటికి. అయ్యా మాకు పన్ను భారం అయిపోయింది, నాకు ఇంటి పన్ను లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ప్రజలు ముందుకు రావాలి కదా. ప్రజలు ముందుకు రానప్పుడు నువ్వేదో ఉదరగొట్టి చెబితే నీ మాటలు ఎవడని నమ్ముతాడా? నీ మాటలు ఎవడు నమ్మడు. నిన్ను నమ్మి ఎవడు ముందుకు రాడు. బాబు సూటి ఏదో చెప్పాడు ఒకటి, ఏది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. నీకే షూరిటీ లేదు. నలుగురికితో నువ్వు షూరిటీ పెట్టించుకొని బయటకు వచ్చావు రాజమండ్రి జైలు నుండి. అది కాక 20 30 జబ్బులు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చినావు. నువ్వు ప్రజలకు ఏం షూరిటీ ఇస్తావురా? నువ్వేం షూరిటీ ఇస్తావు చెప్పు, మేము అడుగుతున్నాం. నువ్వు ప్రజలకు ఏం షూరిటీ ఇస్తావు? ఇంకా సంపాదించుకొని ఎక్కడన్నా విదేశాలలో దాచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ వాడిని నీ తోడు దొంగను పట్టుకున్నారు సింగపూర్లో. ఇప్పుడు ఇంకా నీ పరిస్థితి కూడా ఉంది. వాడిని 4 బీకితే మొత్తం చెప్పేస్తాడు, ఈ డబ్బంతా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి తెచ్చుకున్నది సార్ అని వాడే చెప్తాడు ఈశ్వరన్. నువ్వు ఇట్లాంటి పారంభోగ మాటలు చెప్పి ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలలో వచ్చి ఆంధ్రప్రదేశ్ దోసుక తినడానికంటారా నువ్వు మాట్లాడేది? రా, ప్రజలలోకి రా. ప్రజలు ఎవరు అసమ్మతిగా ఉన్నారో, ఎవరు నీకు ఓట్లు వేస్తారో, ఎవరు నీకు నీ కార్యకర్తలు కాదు, నీ ఎమ్మెల్యేలు కూడా రోడ్డు మీద తిరగడానికి భయపడి చేస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి గురించి చెప్పాలా? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం చేసి 14 పైసలు ప్రజలకు పెట్టడాన్ని గురించి మేము చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసి 500 కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంచాడు, వాళ్ళని గురించి చెప్పాలని వాళ్ళే అడుగుతున్నారు. నీకు ఎలా చెప్పాలో చెప్పు. మేము నాణ్యమైన విద్యుత్తును ఇచ్చాము, వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు ఛార్జీలు పెంచారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు. నాణ్యమైన విద్యుత్ నువ్వు ఇవ్వడం ఏంట్రా? నాణ్యమైన విద్యుత్ ఏంటి? నువ్వు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఫ్రీగా ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నా, ఇప్పుడు ఆరేసుకొని చూతురా మా కరెంటు ఉందో లేదో, తీగల మీద చూపిస్తురా. నువ్వు ఊరిగా పనికిమాల మాటలు నోటికి ఎట్ట అడ్డగోలు కొట్టి అట్ట మాట్లాడతావు. నీ భార్యని ఏమనలేదు ఎక్కడ అసెంబ్లీలో, నా భార్యను తిట్టారు నన్ను తిట్టారని బయటకు వచ్చి ఆడదానే ఏడ్చినవి ఎదవనా నువ్వు ఇవాళ ప్రజలకు చెబుతావా? నువ్వు ఒక రాజకీయ నాయకుడు అంటరా? నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడు అంటరా? పార్టీ నీది కాదు, సింబుల్ నీది కాదు, జెండా నీది కాదు. ఎక్కడో ఓడబెరకొచ్చుకొని ఎన్టీ రామారావు నిలువున సావ చేసి ఇవాళ పార్టీ నాది, నేను మీకు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మాటలు చెబుతున్నవే. నీకు నీ కొడుకు గ్యారంటీ లేకుండా చూసుకోండి. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను కూర్చొని చేసి చంపారు, బాబాయ్ చంపిన అవినాష్ మాత్రం రోడ్డు పైన తిరుగుతున్నాడు అంటూ కూడా ఆరోపణ చేశాడు. మాస్క్ అడిగిన సుధాకర్ ఎందుకు చచ్చాడో వాడికి తెలుసు, వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. నీకేం తెలుసురా? బాబాయిని ఎలా చంపించావో నీకు తెలుసు, ఆడు సీఎం రమేష్కు బీటెక్ రవికి తెలుసు, ఆదినారాయణ రెడ్డికి తెలుసు. వాళ్ళిద్దరిని అడుగురా. అది చుట్టూ ఎక్కడికి చుట్టుకొని వస్తుందో చూడు. రేపు ఇవాళ మీరు చేసిన పనికి అనిత మొగుడికే చుట్టుకుంటుంది. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో సిబిఐ వాడికి ఒక 10 కోట్లు ఇచ్చేసి నేను అంతా రైటప్ చేసుకున్నానని అనుకుంటున్నావేమో. లాస్ట్లో చుట్టుకొని చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు మాత్రం లోనికి వెళ్ళడం గ్యారంటీ. మీరు చేసిన పని రేపు అదే అనిత మొగుడు వచ్చి బయటికి చెప్తాడు, ఇదంతా మా చంద్రబాబు నాయుడు ఆడిచ్చిన ఆట, డబ్బులకు కక్కుర్తిపడి మేము ఈ పని చేశామని వాళ్ళే చెప్తారు. ఆ రోజైనా నువ్వు లోనికి వెళ్ళడం తప్పదు కదా.